నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో పరిస్థితులు కాశ్మీర్లోని భయానక పరిస్థితులను చూపిస్తున్నాయా ఎందుకంటే ఒకప్పుడు కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉండేవో మనందరికీ చాలా బాగా తెలుసు అక్కడ హిందూ ఆలయాలపై దాడులు జరిగేవి హిందువులపై దాడులు జరిగేవి దేశ విద్రోహ ముఠ దేశంలో ఏ స్టేట్లో కూడా ఎన్ఐఏ సోదాలు చేయని అక్కడ తెలిసేది ఇప్పుడు ఇవన్నీ మన తెలంగాణలో జరుగుతున్నాయి అసలు తెలంగాణలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన జరుగుతుందా లేక తమ సీట్లను కాపాడుకోవడానికి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే పాలన జరుగుతుందా ప్రతిపక్షాల తీరు ఎందుకు మారకుండా ఉంది ఒకరి మీద ఒకరు అభియోగాలు ఒకరి మీద ఒకరు కేసులు ఇంతవరకు వాస్తవాలు బయటికి రాకపోగా ఆలయాల మీద దాడులు దేశంలో ఏ స్టేట్లో ఎన్ఐఏ సోదాలు చేయని మూలాలు తెలంగాణలో బయటపడటం చివరికి ఒక యంగ్ జర్నలిస్ట్ ని చంపిన ఒక కాంట్రాక్టర్ కూడా ఆఖరికి హైదరాబాద్లోనే పట్టుబట్టం ఏంటి ఏం జరుగుతోంది తెలంగాణలో ఇక రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవాలంటే దాడులు ప్రతి దాడులు మనందరికీ చాలా క్లియర్గా తెలుసు నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ని ముట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ జరిగింది అసలు ముందు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చాలా క్లియర్ గా తెలియజేస్తా ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి ఒక వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన చేసింది ఏంటంటే అధికారంలో గనక తీసుకొస్తే నన్ను ఢిల్లీ వీధులంతా కూడా ప్రియాంక గాంధీ చెంపలు ఎంత నున్నగా ఉంటాయో అంత క్లియర్ గా చేస్తాను అని ఆయన మాట్లాడిన మాటలు తప్పును ప్రశ్నించాల్సిందే ఆడవాళ్ళ గురించి అది ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోకూడదు కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటది అంతేకాదు తను మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అని తెలుసుకొని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని కూడా చెప్పారు నాకు తెలియక అడుగుతా ఇదే కాంగ్రెస్ కార్యకర్తల్ని అన్నా అధికారంలో ఉంది మీ పార్టీయే కదా హాస్టల్స్ లో పోరగాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ తో ఈ రోజుకు అవస్థపడుతున్నారు నిన్నటికి నిన్న ఒక హాస్టల్లో గొడ్డు కారంతో అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు నిన్న వార్తాపత్రికల్లోకి వచ్చింది 6 పథకాల హామీ అని చెప్పి ఇప్పటి వరకు జరగలేదు అసలు ఒక విద్యారంగానికి కానీ ఈ రోజు ఏమంటారు హోమ్ డిపార్ట్మెంట్ కి కానీ మినిస్టర్లే లేదు మంత్రివర్గ విస్తరణ జరగలేదు దాని మీద క్వశ్చన్స్ చేయండి అన్న అవన్నీ వదిలేసి ఏందన్నా మీరు చేసేది ఆయన మాట్లాడిన మాటలు తప్పు ఆ మాటలు ఆయన వెనక్కి తీసుకున్నా అన్నాడు వెనక్కి తీసుకున్నా సరిపోదు ఇంకొకటి ఇలా మాట్లాడకుండా ఉండాలి అంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి లేదా వాళ్ళ గురించి మాట్లాడాలి అక్కడెక్కడో మాట్లాడితే ఇక్కడ కోడిగుడ్లు రాళ్ళు ఇసేస్తారా అన్న బీజేపీ ఆఫీస్ మీదకి వచ్చేసి అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా లేదా కాంగ్రెస్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో బీజేపీ ఆఫీస్ పై కోడిగుడ్లు రాళ్లు విసిరితే కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు ఎదురు తిరిగారు దీంతో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారింది అంటే ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకొని హాస్పిటల్ పాలయ్యేదాకా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసే యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపచేశారు ఈ దాడిలో గాయపడిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లను ఆసుపత్రికి తరలించారు గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వరకు వెళ్లి ముట్టడించాలని యువజన కాంగ్రెస్ భావించింది దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ వద్దకు వెళ్లారు అయితే గాంధీ భవన్ దగ్గరికి పోలీసులు వస్తే అడ్డుకుంటారని యువజన కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్ గా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు అక్కడున్న బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసిరారు పరిస్థితి మస్తు ఉద్రిక్తంగా మారిపోయింది రాళ్లు విసరడంతో ఒక బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నారు ఆయనకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటపడ్డారు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తల్ని చెరగొట్టారు అసలు ఎంత ఘోరంగా జరిగింది అక్కడ అన్నది ఈ వీడియో చూడండి ఏంది ఇది దాడుల సంస్కృతి ఎక్కడదన్నా ఇదేనా మిమ్మల్ని చూసి ప్రజలు ఏం నేర్చుకోవాలి కర్రలు రాళ్ళు వరెవా ఎవరికి వారు ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు ఇదే కాదు దీనికి సంబంధించి ఇంకా ఒక వీడియో ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు మంటలు రగిల్చి పోలీసులు చెబుతున్నా వినకుండా
కొడుతున్నా కూడా ఎంత పెద్ద ఎత్తున ఎంతమంది పోలీసులు కావాలి వీళ్ళని ఆ పనికి? అసలు ఏం రాజకీయాలు ఇవి? ఎవరికి ఉపయోగపడే రాజకీయాలు? మిమ్మల్ని చూసి యువత ఏం నేర్చుకోవాలి? అరే రేపు ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఒక బీజేపీ కార్యకర్త, పార్టీకి చెందిన కార్యకర్తలు నీకు కావాలంటే కర్ర తీసుకొని కొట్టడం ఎలా, రాళ్ళు తీసుకొని ఇసిరేయడం ఎలా, కోడిగుడ్లు కొట్టడం ఎలా, టమాటాలని వేయడం ఎలా? ఇదే నేర్చుకోవాల్సింది. ఏమన్నా ఇవే ట్రైనింగ్ ఇస్తున్నారా పార్టీ ఆఫీసుల్లో? ఇదా తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం చేస్తున్నారు అంటే అది ప్రజల కోసం చేసే ఉద్యమం. కొట్లాడుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో నలిగిపోతున్న జనాల కోసం. కానీ మీ కొట్లాట దేనికోసం? ఎవరి కోసం? ప్రియాంక గాంధీపై రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మీరు తీసుకోండి, కేసు పెట్టండి, ఎవరొద్దన్నారు? ఇదంతా ఎందుకు అంటే కల్కిజీ నియోజకవర్గ విషయంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ బిదురి మాట్లాడారు. ఇక చెప్పాను కదా ఇందాకే, నేను ప్రియాంక గాంధీ చెంపలంతా నునుపుగా మారుస్తాను ఢిల్లీని అని చెప్పారు. దీంతోనే పెద్ద దుమారం రేగింది. వెంటనే తను చేసింది తప్పు అని తెలుసుకొని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఇది జరిగిన నేపథ్యంలో తెల్లారి ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ని ముట్టడి చేసి దాడి చేయాలని, రాళ్ళు తీసుకొని కొట్టాలి, ఏమంటారు టమాటాలు తీసుకొని కొట్టాలి, కోడిగుడ్లు తీసుకొని కొట్టాలని సిద్ధమైపోయింది. రాళ్ళు ఏం నుంచి వస్తున్నాయి? ఈ రాళ్ల సంస్కృతి ఏంది? ఎక్కడిది? మాట్లాడిన వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోండి, వ్యవస్థ మీద దాడి చేయడం కాదు. వ్యవస్థ తప్పు చేస్తే వ్యక్తులను విమర్శిస్తున్నారు, వ్యక్తులు తప్పు చేస్తే వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. ఇదేం సంస్కృతి? ఇదా తెలంగాణ ప్రజలు ఈరోజు కోరుకునేది? ఈ వీడియో చూస్తున్న తెలంగాణ బిడ్డలంతా కామెంట్ చేయండి. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి యువ కార్యకర్తల్ని మీరు కోరుకుంటున్నారా? తెలంగాణలో ఈ అంశాలే చాలా ముఖ్యమైనవా? ఇంతకు మించి అంశాల విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? నిరుద్యోగులు, విద్యార్థులు, అలాగే ఈరోజు చదువుకునే వాళ్ళు, ఆడవాళ్ళు, రైతులు గోసపడని తెలంగాణ ప్రజానికమే లేదు. ఉచితాల ఊబిలో మేము మునిగిపోతామని ఆలోచించకుండా ఉచితాల ఆశతో ఓట్లేసినందుకు అస్తావ్యస్తం అయిపోయింది. అక్క ఇంకా నోటిఫికేషన్ రాలేదని కాల్ చేస్తున్నారు. అమ్మ మాకు రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పి చేస్తున్నారు. అవన్నీ మన దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలే బాధపడుతున్నారు. మళ్ళీ జనాల మధ్యలోకి వెళ్ళి ఓటు ఎలా అడగాలమ్మా అని దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఎక్కడో ఎవరో ఒక ఆయన మాట్లాడిండట, ఆ మాట్లాడిన ఆయన మీద కేసు పెట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాలని. అక్కడ ఆయన మాట్లాడింది కాబట్టి ఇక్కడ మీరు ఎవరు బతకొద్దు, మీ మీద రాళ్ళు తీసుకొని కొడతామట. ఇదేం సంస్కృతి? ఎవరు నేర్పిన సంస్కృతి ఇది? ఎవరికి ఉపయోగం దీనివల్ల? అక్కడి నుంచి వెళ్ళాలనుకున్న సామాన్య ప్రజలకు ట్రాఫిక్ జామ్లు, అక్కడ ఏదైనా పని ఉంటే ఆ పని ఖతం, అక్కడ ఉన్న షాపులు క్లోజింగు. ఎవరి ఉద్ధరణ? ఓ పక్క నుంచి ఇదే నాంపల్లి పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏమంటారు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఆ విషయం తెలుసా? అక్కడికి రావాలనుకునే జనాలు వస్తారా? అసలు ఎవడైనా సరే బాగా చదువుకొని దేశానికి ఏదైనా చెయ్యాలని ఆలోచించే యువత, నానా నేను రాజకీయాల్లోకి వెళ్తా అంటే ఇలాంటి వాళ్ళని చూసినాక పంపిస్తారా? అరే బిడ్డా, నీకు దేశం మీద ప్రేమ ఉందిరా, నీకు కర్రలు పెట్టి కొట్టడం రాదే, రాళ్ళిసురుడు రాదే, కోడిగుడ్లిసురుడు రాదే, బూతులు తిట్టడం రాదే, మరి నువ్వు రాజకీయాల్లోకి పోయి ఏం చేస్తావు బిడ్డ? నీ చదువు శాతం అయితే నలుగురికి చదువు నేర్పు. ఆ రాజకీయాల్లోకి పోయి నువ్వు కూడా ఒక ఉన్మాదిగా మారిపోకు అని చెప్తాడా బిడ్డకు తండ్రి? ఇదేంది అసలు? మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ నోరెందుకు మెదపలేదు? సరే ఇదే నా కార్యకర్తలు చేయాల్సింది. కేసీఆర్ బస్తీ మే సవాల్, నిన్న అది చేస్తా. యథా రాజా తదా ప్రజా. మనం బూతులు తిడుతూ మన పదవులను మర్చిపోయి మనం స్టేజ్ ముఖంగా మాట్లాడుతాండ. అర్రే మా లీడర్ చూడు ఏం మాట్లాడుతాండ, ఆయన మాట్లాడినప్పుడు నేను రాళ్ళైనా ఇసరలేనా అనే విధంగా కార్యకర్తలు తయారైపోయినారు. ఇక్కడ ఎవరు గొప్పలు ఎవరు తక్కువ వాళ్ళు అని నేను చెప్పట్లే. ఈ సంస్కృతి తెలంగాణకు సరైనది కాదు. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కుంభకోణాలు చేసి అవినీతి చేసిన వాళ్ళు ఇంకా రాజ్యాలను ఏలుతూనే ఉన్నారు. ప్రజలను మోసం చేసిన వాళ్ళు, ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చని విషయాలు అనేకం ఉండి ఈ రోజు ప్రజల బాధ ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఆటో డ్రైవర్లు, రైతులు, చనిపోతున్న విద్యార్థులు, వీళ్ళ మీద మీ పోరాటాలు చేయండి. నిజమైన కార్యకర్త పార్టీ విలువలను కాపాడే విధంగా ఉండాలి. పార్టీ పరువును దిగజార్చే విధంగా కాదు. అసలు అలాంటి వాళ్ళు కార్యకర్తలే కాదు. ఇలాంటి కార్యకర్తలు రాజకీయాల్లోకి వచ్చి రేపు రాజకీయ నాయకులుగా మారినా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏ ఉపయోగం ఉండదు. తెలంగాణ ప్రజలు చాలా చాలా మోసపోయారన్న.
అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక రకమైన మోసానికి గురైతే కొట్లాడి 1400 మందికి పైగా ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న ఈ తెలంగాణను సోనియమ్మ ఇచ్చింది కాబట్టి ఆమె అమ్మ అని కాంగ్రెస్ ప్రభుత్వం, తెచ్చాడు కాబట్టి కేసీఆరే దేవుడు అని బీఆర్ఎస్ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఆ 1400 మంది తొలి దశ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ సంగతి పూర్తిగా మర్చేసి ఆ కుటుంబాలకన్నిటికీ కారణమైతే ఈ రోజుకి కూడా ఆ కుటుంబాల మొత్తానికి న్యాయం చేయలేకపోయింది, ఆ కుటుంబాల అడ్రస్లను కూడా తెలుసుకోలేకపోయింది. అంత ఆత్మ బలిదానాలు తీసుకొచ్చిన ఈ తెలంగాణలో తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు ఏమైనా నెరవేరాయా అంటే లేదు. కులాలుగా మతాలుగా విభజించి రిజర్వేషన్లని లేకపోతే మీకు పథకాలు అని ప్రజలను ప్రలోభ పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ తెలంగాణ గడ్డ సిరులకు, సంస్కృతికి, ఆత్మీయతకు గొప్ప నేల, దాన్ని ఆక్రమించాలి అనే ఆలోచనే తప్ప ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి అనే ఆలోచన ఎవరికి లేదు. కేసీఆర్ ఉంటే తెలంగాణ తల్లి ఒక రకంగా మారుద్దట, కాంగ్రెస్ ఉంటే తెలంగాణ తల్లి ఒక రకంగా మారుద్దట. ఎలా అన్నా అమ్మ అమ్మే ఒకేలాగుంటది. మీరు పదవులు మారినప్పుడల్లా అమ్మ రూపం మారిపోదు. ఏందన్నా ఈ సంస్కృతి? మమ్మల్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలని కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ ఆ పథకం, కేసీఆర్ ఈ పథకం. ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఇందిరమ్మను రాజీవ్ను గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్నే గుర్తుపెట్టుకోవాలని ఇందిరమ్మ పేరు మీద పథకాలు. హే అన్నా, ఇందిరమ్మ ఏం చేసింది తెలంగాణ కోసం? కేసీఆర్ కుటుంబం నుంచి ఏ పానం పోయింది తెలంగాణ కోసం? పథకాలకు పెడితే ఉద్యమకారుల పేర్లు పెట్టండి. మీ అనుగుణంగా మీ ఇష్టారాజ్యంగా ఏం చేస్తున్నారు? పార్టీల ఊసును ప్రజలు మర్చిపోకుండా ఉండేందుకు ఆ పార్టీల పేరు నిలుపుకోవడానికి బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు, పథకాలకు పేర్లే పెడుతున్నారే తప్ప ఆ నాయకుడిని గుండెల్లో పెట్టుకోవాలి అనేలాగా ప్రజలు కోరుకునేలాగా పాలన చేస్తున్నారా లేదా మీకు మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఎవరు కాదు. సంవత్సరం దాటిపోయినా మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరగలేదు? ఈరోజు హోంశాఖకు మంత్రి ఎందుకు లేరు? విద్యాశాఖకు మంత్రి ఎందుకు లేరు? ఇవన్నీ ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఎందుకు ఉన్నాయి? ఆ విషయంలో ప్రశ్నించండి. ప్రజలకు ఇచ్చిన హామీలను, జరుగుతున్న ఆత్మహత్యలను, ఎందుకు ఈ మధ్యకాలంలో తెలంగాణలో పోలీసులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఏం జరుగుతోంది తెలంగాణలో? కారణం ఏంటి అనేది తెలుసుకోండి. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీ పార్టీ పేరు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రజలకు ఏం చేయాలి, ప్రజల తరపున ఎలా ప్రశ్నించాలి, ప్రజల కోసం ఎలా కొట్లాడాలి అని ఆలోచించండి. కానీ ఎవరో నాయకురాలి కోసమట, ఎవరో దేనికోసం అనట ఇలా ఒక మారణ హోమం సృష్టిస్తాను అనకండి. అది ఎంతవరకు శ్రేయస్కరం కాదు. మీకు మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఈరోజు తెలంగాణ అంటే మరో బీహారా లేకపోతే మరో కాశ్మీరా అని భయపడేలాగా చేయకండి. ఎందుకు మన చుట్టూ ఉగ్రమూలాలు పెరిగిపోతున్నాయి? ఎందుకు మన చుట్టూ మతోన్మాదులు పెరిగిపోతున్నారు? ఎందుకు తెలంగాణ తల్లి రూపురేఖల్ని మారుస్తున్నారు అని మీకు మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. పాముకు పాలు పోసి పెంచినా అది ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా కాటేయకుండా మానదు అనే విషయాన్ని గ్రహించండి. దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళి అడగండి, అన్నా ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నీ మీద కేసులు అయినాయి కదనే, మరి ఆ కేసులు ఎత్తేసారా? ఏదైనా ఉద్యోగానికి కానీ ఏదైనా పని చేసుకోవడానికి కానీ నీకు పనికొస్తుందా అని కేసులు అయ్యి అవి క్లియర్ గా నలిగిపోతున్న వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోండి. ఇలా మీరు దాడులు ప్రతిదాడులు చేసుకొని కేసులు అయితే రేపు ఎవరు వస్తారు? మిమ్మల్ని కన్నా మీ అమ్మ మీ అయ్యకు మీరు ఏం చేస్తున్నారు? పనిచేస్తున్న పార్టీ కోసం దేనికైనా సిద్ధమవుతున్నారు కదా, అమ్మా నాన్నల కోసం ఏం చేస్తున్నారు? ఆలోచించండి. నాయకుడిగా, ప్రజల మధ్య నుంచి వచ్చిన ఒక లీడర్గా, ప్రజల కోసం పరితపించే ఒక లీడర్గా, ఒక పార్టీగా మారండి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాదు. అమ్మో వీళ్ళింత రౌడీలా, వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే రేపు మనల్ని కూడా ఏమైనా చేస్తారా అని ప్రజలు భయపడే విధంగా కాదు. అరే అన్నా, ఆ పార్టీ వాళ్ళు ప్రజల కోసం ఏం కొట్లాడుతాండ్రే, ఆఖరికి ఎక్కడ దాకైనా వెళ్తారు కదా, మన సమస్యలు వాళ్ళతో చెప్పుకోవచ్చు కదా, మన ఊళ్ళో ఆ పార్టీ వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని మన కష్టాలు చెప్పుకోవచ్చు కదా అని ఆలోచించే విధంగా ప్రజల కోసం పనిచేయండి. నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏదైనా అది తప్పే. మాట్లాడిన ఆయన మాటల్ని ఎవరూ సమర్థించట్లేదు. అలాంటి వాళ్ళు వెనక్కి తగ్గడమే కాదు, క్షమాపణలు చెప్పాలి, వాళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వాలి. అది ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా చివరికి దేశ ద్రోహం చేసే వాళ్ళైనా ఆడది ఆడదే. విమర్శించడానికి ఎవరికీ హక్కు లేదు. ఆడది లేనిది ఈ భూమి లేదు, మీ పుట్టుక లేదు, మీ వంశాభివృద్ధి లేదు. అది గుర్తుపెట్టుకోండి. కానీ అలాంటి దాన్ని పట్టుకొని ఇక సమస్యలన్నిటినీ కప్పిపుచ్చడానికి ఇలాంటి దాడులు చేస్తామంటే దీన్ని ఎవరు సహించరు. సహించే ప్రసక్తే లేదు. ప్రజలు చూస్తున్నారు. మీరు ఈ ప్రజలదేముంది, నోటిస్తే ఓటేస్తారేమో అనుకుంటున్నారేమో. ప్రజలు గినక నోటుకే ఓటేసేటట్టయితే ఈరోజు కేసీఆర్ అధికారంలోనే ఉండేటోడు. నోటు తీసుకున్నా ఇక్కడ ఈ రెండిటిని
సంయమనం చేసుకుంటూ ఎవరికి ఓటేయాలి అని ఆలోచించి వేస్తున్నారు. ఈరోజు మనం ఇచ్చే పథకాలు మనకు ఓట్లను ఇప్పిస్తాయి అనుకుంటే 10 లక్షలు ఇస్తున్నా దళిత బంధు కానీ ఇంకో బంధు కానీ చేస్తున్న కేసీఆర్ అధికారంలోనే ఉండేటోడు. కానీ లేడు అంటే ఎన్ని ఉచితాలను ప్రకటించినా ప్రజల గుండెల్లో లేనిది ఓటు అనే దగ్గర ప్రభావం చూపదు అనే విషయాన్ని గమనించండి. ప్రజల కోసం, ప్రజల వద్దకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడిగా మిగలండి. అంతేకాని రౌడీలు గుండాలుగా కాదు. నేను చెప్పిన మాటల్లో తప్పుందా? ఏదనిపించినా మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం. దానికోసం కూడా 8328500576 నెంబర్కి మీ సమస్యను తెలియజేయండి. జై హింద్, జై భారత్.